ఈరోజు గవర్నర్ గారి గురించి వయస్సు గుర్తొచ్చింది. ఆయనకి గవర్నర్ వయసుకు గౌరవం ఇవ్వాలంట. వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేసేటువంటి శాసనసభ్యులు ఎవరి వయసును చూడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతటి వారినైనా ఎదిరిస్తారు. అది గవర్నరా ఇంకొకరా. నీకు ఈరోజు వయసు గుర్తొచ్చిందా? అసెంబ్లీలో అడ్డదిడ్డంగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నీ తండ్రి వయసుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసు నీకు గుర్తుకు రాలేదా? రోషయ్య గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పక్క రాష్ట్ర గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రోషయ్య గారు మరణిస్తే కనీసం అసెంబ్లీలో సంతాపం కూడా చెప్పలేనటువంటి చిన్న మనస్తత్వం, చిన్న బుద్ధి కలిగినటువంటి నువ్వు వయస్సు గురించి, పెద్దరికం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మరణాల్లో కూడా కులాలను చూసేటువంటి దౌర్భాగ్యుడు. మన ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ దళితుడు కరోనాతో మరణిస్తే 4 నెలలు ఆ కుటుంబాన్ని పరామర్శించలే. తిరుపతికి వెళ్ళి గెస్ట్ హౌస్కి ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మాట్లాడినటువంటి అగ్రకుల దురంకారి జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గంలో కర్నూలులో ఎమ్మెల్సీ ఒక రెడ్డి మరణిస్తే ఆగ మేఘాల మీద ఫ్లైట్ వేసుకొని పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడికక్కడే ఆ కుటుంబ సభ్యుడికి ఎమ్మెల్సీ ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరణాల్లో కూడా కులాల్ని చూస్తాడనే దానికి నిదర్శనం. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, సమాజం మొత్తం కన్నీరు పెట్టింది. ఆయనకు సంతాపం పెట్టినావు, మేము వ్యతిరేకించలే. మరి రోషయ్య మరణానికి ఎందుకు సంతాపం ప్రకటించలే?